నమస్తే అందరికీ. నేను సప్త శనివారం వ్రతం చేసుకుంటున్నాను. పెళ్లి తర్వాత ఇది నా సెకండ్ ఇయర్ సప్త శనివారం వ్రతం. పూజ ఎలా చేసుకుంటానో మీ అందరికీ చెప్తాను. ఫస్ట్గా ముందుగా 4 o'clockకే లేచి తలస్నానం చేసేసి గడప దగ్గర ఊడ్చి తూడ్చి ముగ్గులు పెట్టేసుకొని ఇల్లు మొత్తం తులసమ్మ కాడ కూడా దీపం పెట్టేసి ముగ్గులు వేసి రెడీ చేసుకుంటాను. నెక్స్ట్ ముడుపు కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మంచిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, పచ్చ కర్పూరం వేసేసుకొని మంచిగా రోజ్ వాటర్ వేసుకొని స్మెల్ వచ్చే ఫ్రేగ్రెన్స్ వాటర్ వేసేసుకొని క్లాత్ డిప్ చేసి వైట్ క్లాత్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు 5 minutes నానబెట్టి ఫ్యాన్ గాలికి ఆరబెడతాను. మిగతా పూజ అంతా సెట్ చేసుకునే లోపు ముడుపు క్లాత్ రెడీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం ఒక పీట తీసుకొని పసుపు, కుంకుమ రాసి ముగ్గు వేసి బొట్లు పెట్టేసి ఒక క్లాత్ వేసుకోవాలి. ఏ క్లాత్ అయినా సరే, రెడ్ అన్న ఎల్లో అన్న, ఇలా మంచి క్లాత్ వేసుకొని ఒక ఆకు పెట్టుకొని బియ్యం పోసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటో తీసుకొని గోవిందుడిది మంచిగా క్లీన్ చేసుకొని గోవింద నామాలు పెట్టుకొని పీట మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ దేవుడికి ఇష్టమైనవి ఎల్లో ఫ్లవర్స్, తులసి మాల, లిల్లీ ఫ్లవర్స్. ఇవి అవైలబుల్ లేకపోతే మీరు ఏ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు. తులసి ఆకులు మాత్రం పక్కా పెట్టుకోండి. ఒకవేళ తులసి మాల అవైలబుల్ లేకపోతే ఒక 2 కానీ 3 కానీ 5 కానీ, బికాస్ తులసి ఆకులు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఇంకా ఎన్ని పువ్వుల మాలలు వేసినా వస్త్రం మెయిన్ కాబట్టి వస్త్రం పక్కా వేసుకోవాలి. కలశం కోసం ఒక కలశంలో వాటర్ తీసుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం వేసేసి ఒక కాయిన్ వేసేసి నెక్స్ట్ గంగాజలం ఉంటే గంగాజలం వేసుకోండి. గంగాజలం ఉంటేనే మంచిది. గంగాజలం పూజ స్టోర్లో దొరికేస్తుంది. రోజ్ వాటర్ వేసేసి తులసి ఆకులు వేసి ఒక కొబ్బరికాయ తీసుకొని బొట్లు పెట్టేసి ఎల్లో ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని గోవింద నామాలు పెట్టేసి కంకణం పెట్టేసి కలశంకి బొట్టు పెట్టి 5 మామిడి ఆకులు కానీ 5 తమలపాకులు కానీ తీసుకొని కలశం రెడీ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం కట్టుకోవాల్సింది ముడుపు కోసం వైట్ కలర్ క్లాత్ని ఎల్లో కలర్ చేసుకున్నాం కదా, అది తీసుకొని గంధం బొట్టు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి 7 ఖర్జూరాలు, 7 వక్కలు, 7 ఇలాచీలు, 7 లవంగాలు, 7 తులసి ఆకులు, ఒక ఫ్లవర్, కాయిన్స్, 7 కాయిన్స్, ఇంకా మీకు తోచినంత డబ్బు పెట్టుకొని మీ కోరికకు తగ్గట్టు ఇల్లు కానీ ఉయ్యాల కానీ ఏదైనా, లేకపోతే నార్మల్గా మొక్కేసుకొని పసుపు కుంకుమ పెట్టి ముడుపు కట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా పచ్చ కర్పూరం కూడా వేయాలి. తులసి ఆకులు పక్కా వేయాలి. వీడియోలో నేను అన్నీ చూపిస్తున్నాను. 7 అన్ని 7 పెట్టుకోవాలి. ఎందుకంటే గోవిందుడికి 7 అనే నంబర్ చాలా ఇష్టం కాబట్టి. ముడుపు కట్టేసుకొని గోవింద నామం పెట్టేసుకొని పూజకి రెడీ చేసుకోవాలి. ఇది తిరుపతికి వెళ్ళాలి అనుకుంటేనే ముడుపు కట్టుకోండి అని నేను సజెస్ట్ చేస్తాను, లేకుంటే లేదు. ఎందుకంటే ముడుపు కట్టుకొని ఇంట్లో పెట్టుకోకూడదు. లేకపోతే నియర్ బైలో మీకు ఏ వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నా సరే, పెద్ద వెంకటేశ్వర స్వామి, అక్కడైనా మీరు ముడుపు చల్లించుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రసాదాలలో పక్క వడపప్పు, పానకం, చలివిడి, లడ్డూలు అంటే చాలా ఇష్టం గోవిందుడు కాబట్టి నేను నల్ల నువ్వుల లడ్డు చేసుకున్నాను. నెయ్యి, బెల్లం వేసి చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఏ ప్రసాదాలు నచ్చితే అవి అన్ని 7 సంఖ్యలో పెట్టుకోవాలి. 7 కుదరకపోతే 5 అయినా పెట్టుకోవాలి. పసుపు గణపతి కోసం పసుపు ముద్ద వినాయకుని చేసి రెడీ చేసుకోవాలి. అభిషేకం కోసం వినాయకుని విగ్రహం అవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానిమ్మ పండు పక్కా పెట్టుకోవాలి. అవైలబుల్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. వాయినాలు సెట్ చేసుకోవాలి. వెంకటేశ్వరికి, గణేశునికి 2 వక్కలు, ఒక కాయిన్, సోంపు ప్యాకెట్, ఆకులు పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇక్కడ అన్ని నేను చూపిస్తున్నాను చూడండి డీటెయిల్గా. ఇంకా మెయిన్గా పిండి దీపాలు 7 వత్తులు వేసి బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యి, పాలు, బెల్లం వేసేసి మంచిగా కలుపుకొని పిండి దీపాలు చేసుకోవాలి. నామాలు పెట్టుకోవద్దని చాలా మంది అంటారు. నేను నామాలు కాకుండా ఇట్లా బొట్లు పెట్టుకున్నాను. ఇంకా పూజ సామాగ్రి అన్ని మొత్తం నేను రెడీ చేసుకున్నాను. యూట్యూబ్లో గురువుగారు సప్త శనివారం వ్రతం పూజ మంత్రాలతో పాటు చదువుతుంటారు. అది చూసి నేను మొత్తం పూజ చేసేసుకున్నాను. నెక్స్ట్ 7 దీపాలు వెలిగించుకున్నాను. దేవుడికి మనం మెయిన్గా చేయాల్సింది భక్తితో ఇది కావాలి గోవిందుడు అని నిశ్చలంగా మొక్కుకోవాలి. అంతే. నేను ఇక్కడ చూపించినట్టు అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటే పూజ చాలా సింపుల్గా, ఈజీగా, హడావిడి లేకుండా అయిపోతుంది. కరెక్ట్ టైం. నేను 7 o'clock వరకు పూజ మొత్తం రెడీ చేసుకున్నాను. మెయిన్గా నాకు నల్ల ద్రాక్షలు అంటారు కదా, అదే బ్లాక్ గ్రేప్స్ నాకు దొరకలే. కానీ మా తమ్ముడితో ఈవినింగ్ ఆ రోజు పూజ చేసుకుంటే అనుకోకుండా మా తమ్ముడితో మా ఇంటికి ఆ బ్లాక్ గ్రేప్స్ నేను
ఈవినింగ్ మళ్ళీ దీపం వెలిగించుకుంటాను, అప్పుడు వచ్చినాయి. అంటే దేవుడు రప్పించుకోవాలి, ఆయన అన్ని చేసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా చేసుకుంటాడు. నేను ఇక్కడ ఇలాచి మాల కూడా వేసాను దేవుడికి. ఇలాచి మాల వేస్తే చాలా మంచిది. ఇంతే, చాలా ఈజీగా అండ్ సింపుల్గా సప్త శనివారం వ్రతం చేసుకోవచ్చు హడావిడి లేకుండా. మీరు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి, నమ్మకంతో చేసుకోండి. కోరికలు నెరవేరుతాయా లేదా అనేది పక్కన పెడితే నిశ్చలంగా మొక్కుకుంటే అన్నీ ఈజీగా నెరవేరుతాయని నమ్ముతాను. వీలైతే గుడికి వెళ్ళేసి మంచిగా దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ, గోవిందా గోవిందా.